వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు దాల్ రసం ఎలా తయారు చేయాలో శేఖర్ గారిని అడిగి తెలుసుకుందామా? శేఖర్ గారు చూపిస్తారా? చూపిస్తానండి. ముందుగా మనం కందిపప్పుని ఉడికించి పసుపు వేసి ఉడికించి ఇలా పెట్టుకోవాలండి. ఓకే, పసుపు వేసి ఉడికించి పెట్టారు. అవునండి. ఓకే సో ప్రాసెస్ చూద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. అంతా చేసి అవునండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? 2 టీ స్పూన్లు సరిపోతుందండి. ఓకే, కొద్దిగా వేడెక్కాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దాల్ రసం స్పెషాలిటీ కొన్ని వేరే పౌడర్స్ ఏవో యాడ్ చేస్తానని చెప్పేసి అన్నారు కదా స్పెషల్ గా. ఓకే, సో ఆయిల్ కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే, దీంతో పాటుగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే. నా కరివేపాకన్నా పచ్చిమిరపకాయలన్నా చాలా భయం నూనెలో వేసినప్పుడు. ఓకే. దీంట్లో ఇప్పుడు దాల్ వేసుకోవాలి. ఓకే, నేను కొత్తగా ఉంది ప్రిపరేషన్. అవునండి. దీన్ని కొద్దిగా మెదుపుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ మెతుకొని కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. ఓకే, అంటే మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం అలా పప్పులా కనిపిస్తూ ఉండాలి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా మనం చింతపండు రసం వేసుకోవాలి. ఓకే. ఇక్కడ చింతపండు గుజ్జు తీసామండి. దీంట్లో వేసుకోవాలి. దానికి సరిపడా మరి ఎక్కువ కూడా కాకూడదు. మరి ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. అవునండి. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఈ దాల్ రసం అనే పేరు ఎక్కడండి? ఇక్కడ మీరే కొత్తగా పెట్టారా లేకపోతే దాల్ రసం కామన్ గా ఉన్న పేరే అండి. ఇది కామన్ గా ఉన్న పేరేనా? కామన్ ఉన్న పేరే. ఓకే, కొద్దిగా తేడా ఏంటంటే మనకి ఇక్కడ రసం పౌడర్ యూజ్ చేస్తున్నాం. ఓకే. మామూలుగా దాల్ అంటే పప్పుచారు చేసుకుంటుంటాం. అవును. దాని రెగ్యులర్ గా కొద్దిగా దీంట్లో రసం పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో కొన్ని నీళ్ళు వేసి మరిగించుకోవాలి. సో ఇప్పుడు ఇది మరగాలండి. కొద్దిగా మరగాలి. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే, మరి అది మరిగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు ఇంకొక మంచి బ్యూటీ టిప్. ఆలివ్ నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చర్మానికి తగిన తేమ అంది చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఇది మరుగు స్టార్ట్ అయింది కదండి. అవునండి. కానీ ఇంకొంచెం మరగాలేము. మరగాలండి. మరి ఆలోపు మా కార్వింగ్ చూపిస్తారా? చూపిస్తానండి. సో ఇక్కడ చిన్న ముక్క క్యాబేజ్ అండ్ ఒక వంకాయ ఉంది. ఏం చేస్తున్నారండి దీంతో? ఈ వంకాయ ముక్కతో ఈ క్యాబేజ్తో కొద్దిగా చిన్న ఫ్లవర్ అండి. చిన్న ఫ్లవరా? అవునండి. నాకు చూడాలని ఎలా చేస్తారో చేయరా? ఓకే. మామూలుగా క్యాబేజ్ని ఇలా హాఫ్ కట్ చేసుకున్నాను. హాఫ్ కట్ చేసి ట్రయాంగిల్ షేప్ 1/4 కట్ చేశాను. ఓకే, లీఫ్ టైప్ తీసుకున్నాను. ఇలా వి షేప్ లో చావింగ్ బోర్డు ఇవ్వండి. తప్పకుండా. సో వంకాయ తీసుకోవాలండి. ముందుగా ఓకే, వంకాయ తీసుకొని దీన్ని ఈ పార్ట్ కట్ చేసేయాలండి. 1/4కి ఓకే. హాఫ్ కట్ చేయాలి. తర్వాత క్యాబేజ్ని మనం 1/4 కట్ చేశాను. ఇది చిన్న క్యాబేజ్ కాబట్టి ఇంత ముక్క వచ్చింది. ఓకే, సో దీన్ని లీవ్స్ తీసుకోవాలి. ఇలా పెటల్స్. ఓకే. సో లీఫ్ షేప్ వచ్చేటట్టుగా మీరు ఇది కట్ చేసుకున్నారు. అవునండి. ఓకే, సో దీన్ని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకొని ఇలా పెటల్స్ తీసుకోవాలి. సెపరేట్. ఓకే, సో 1 by 1 పెటల్స్ని అమర్చుకోవాలి ఈ బ్రింజాల్కి. ఓ కొత్తగా ఉందండి ఇలా చూస్తుంటే. సో ఇది అమర్చేటప్పుడు కొద్దిగా ఒక లీఫ్ పట్టుకొని ఇంకో లీఫ్ ఇలా పెట్టేసి ఓకే, ఇక్కడ టూత్ పిక్స్తో గుచ్చుకోవాలండి. ఓకే. ఇంకో లీఫ్ పెడుతూ. సో ఒక్కొక్కటి అలా పేర్చుకుంటూ మనం టూత్పిక్ తో ఫిక్స్ చేస్తూ ఉండాలి. అవునండి. ఓకే, ఈ ఐడియా ఏదో బాగుంది. సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఈ క్యాబేజ్ మనం కట్ చేసుకునే షేప్ మాత్రమే కొంచెం ఏమంటారు లీఫ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. 1 by 1 అమర్చుకోవాలి. ఓకే,
సో ఇలాగా పెటల్ బై పెటల్ అమర్చుకొని ఇలా ఫ్లవర్ వస్తుందండి. సో సూప్ మరుగు వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వారి రసం పౌడర్ యాడ్ చేయాలండి దీంట్లో. ఓకే ఇది ఎన్టీఆర్ వారి రసం పౌడర్. సో కొద్దిగా దీంట్లో వేద్దాం. ఓకే సో దాల్ అలాగే. రసం అని అందుకే అన్నారు, రసం పౌడర్ వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ అవునండి. యాడ్ అవుతుంది. ఓకే దీనికి సరిపడా కొద్దిగా బెల్లం. బెల్లం. సో షుగర్ అలవాటు ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు లేదా బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేస్తే కనుక ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, అందుకోసం ఎక్కువ బెల్లమే వేస్తాను. సో సరిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాం. ఓ సో దీనికి పోపు వేయడం లాంటిది ఏమి ఉండదా. ఏముండదండి దీనికి. ఓకే నాకు దీన్ని చూస్తూ ఉంటే ఇది నార్త్ సైడ్ మొత్తం ఎక్కువగా ఇలానే పెడుతూ ఉంటారండి, అలా అనిపిస్తుంది. కడీ లాగా అందుకని చెప్పేసి మీరు దాల్ రసం అని పెట్టుంటారు పేరు, అంతేనా. మన ట్రెడిషన్ అనేది వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళు. ఎస్ ఎస్ సూప్ బౌల్ తీసుకోండి. సో అందుకే అన్నారా కావాలంటే సూప్ లా కూడా మనం యూస్ చేసుకోవచ్చండి అని చెప్పి. అవునండి. కొద్దిగా దాల్, ఓకే మిగతాది సూప్. ఓకే సో కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. ఓకే ఓ సో ఇక్కడ వేడివేడిగా దాల్ రసం రెడీ అయిందండి. మరి టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. యా చూడడానికి సింపుల్ గా ఉంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్, కానీ చాలా చక్కగా ఉంది. చక్కటి ఫ్లవర్స్, క్యాబేజ్ అండ్ వంకాయతో పాటు చాలా బాగుందండి మీ కర్రీ. ఓకే, థ్యాంక్ అండ్ అలాగే దాల్ రసం, సో రసం పౌడర్ వేసి కొంచెం డిఫరెంట్ గా చేశారు, మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో. బాగుంటుందండి. ఓకే మరి వేడి వేడిగా దాల్ రసం నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. దాల్ రసం తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఉడికించిన కందిపప్పు వేసి మెదుపుకోవాలి. దీనిలో చింతపండు రసం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో రసం పొడి, బెల్లం వేసి మరి కాస్త మరగనిచ్చి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే దాల్ రసం రెడీ. దాల్ రసం ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. శేఖర్ గారు టేస్ట్ చేద్దామా. ఓకే అండి. వావ్ చాలా కమ్మగా ఉందండి. ఇప్పుడు చెప్పండి. చాలా ఎందుకు అలా అంటున్నారు ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి నేనేం అనలేదండి. నిజంగా చాలా బాగుంది. అంటే నార్మల్గా మనం రెగ్యులర్ చేసుకునే ప్రాసెస్లో అనిపించింది. అంటే పప్పు చారు అని చెప్పేసి నేను అనుకున్నాను, దాల్ రసం ఏంటి వెరైటీగా పెట్టారు ఏంటో అనుకున్నాను, కానీ సేమ్ ప్రాసెస్ అయితే చేశారు. పప్పు చారు ప్రాసెస్ చేశారు, కానీ ఆ రసం పౌడర్ నెక్స్ట్ బెల్లం ఏదైతే వేశారో ఆ రెండు కలుపుకొని కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఇది హ్యాపీగా రైస్లో కలుపుకొని తినొచ్చు. మీరు అన్నట్టుగా సూప్ బౌల్లో ప్రజెంట్ చేశారు కదా, ఇలా డైరెక్ట్గా సూప్లో కూడా మనం తాగేయచ్చండి, అంత టేస్టీగా ఉంది. ఓకే, సో పోపు ఒక్కటి లేదని ఫీల్ అయ్యాను, కానీ వద్దు, ఇలానే చాలా కమ్మగా ఉంది, తినేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దాల్ రసం నిజంగా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. కొబ్బరి పాలతో చర్మాన్ని తుడిచి ఆ తర్వాత ఆవిరి పడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తరచూ చేస్తే మంచిది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.